తన సొంత తల్లిని చంపడం, ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం, ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. వా, పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి, అంతేగాని పెళ్లి చేసుకున్న భర్తను చంపడం, తల్లి లోపల చంపేయడం జరగడం, బిడ్డ బయట కూర్చొని చూడడం, మళ్ళీ తెలియనట్టే ఉండడం అనేది ఇది నిజంగా రోజు రోజు పెరిగిపోతుంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది, హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎమినెంట్ పీపుల్, ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది? అదే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే 18th సెంచరీలో ఆలుమొగలు ఎట్లుండాలని ఒక ఉద్యమంలో పిల్లలకు చదువు నేర్పించిండ్రు. అదేవిధంగా వాళ్ళు సామాజిక న్యాయం గురించి జీవితాంతం ఫైట్ చేసిండ్రు. అది అనుబంధం, భార్యాభర్తల అనుబంధం. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తను ఏది యమధర్మరాజు ఎత్తుకపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. ఇప్పుడు ఏదో ఈ సమాచారం ఇట్లా అయిపోతుంది. దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దీన్ని ఎక్కడనో మరి సైకాలజిస్టులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు జరుగుతుంది ఇది, ఈ మర్డర్స్ ఎందుకు? ఈ ప్రేమతో ఉండి సొంత భర్తనే చంపడం, కూతురు తల్లిని చంపడం అనేది కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఇది ఎంతవరకు పోతుంది అనేది దీని మీద ముఖ్యంగా అందరు ఇంటెలెక్చువల్స్ దీని మీద చర్చ జరగాలి, ఏది సెమినార్స్ పెట్టాలి. అదేవిధంగా అందరూ ఆలోచన చేస్తే ఈ పద్ధతి పోతుంది. ఏది ఈ సమాజంలో పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు. పిల్లల ముందు భర్తను చంపడం, ఇవన్నీ చూస్తుంటే ఏది పాతకాలంలోనే నయం ఉండే, కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు, భర్త రెస్పెక్ట్ లేదు, భార్య రెస్పెక్ట్ లేదు, పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం. వారికి కూడా నేను కోరుతున్నా, గతంలో నేను చెప్పాను, ఆ రోజులలో ఎవరన్నా మర్డర్ చేసి వస్తే అతని పోలీస్ స్టేషన్ పోయినా జైలుకు పోయినా అదే సూచించే లోపడాడు బయటకు వచ్చినాక హీరో అవుతున్నాడు. ఈ హీరోయిజం గురించి కొద్దిగా అందరు కూడా ఆలోచన చేయాలండి. అదేవిధంగా నేను మన సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్